ప్రేమ స్వరూపులారా, విద్యార్థులారా, మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో. నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో, నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వారు లేరు. కనుక నీకు నీవు నేనెవరు అని తెలుసుకుంటే అందరూ నేనే అనేటువంటిది అర్థమవుతుంది. ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇన్ని నేనులు నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా? కాదు. నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేనులు తెలుసుకున్న వారు అవుతావు. కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో. నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్న తర్వాత అందరూ ఆత్మస్వరూపులని సులభంగా మనకు అర్థమవుతుంది. అయితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది. కానీ సాధ్యమైనంత వరకు కూడాను దాన్ని కూడాను కొంచెం వరకు తప్పించుకొని వారిని కూడాను క్షమించి వారి సరైన మార్గానికి తిప్పడానికి పూనుకోవటం మానవత్వం యొక్క దివ్యత్వం. అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? ఆధ్యాత్మికం అనగా తన యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి తన యందున్న మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం. ప్రతి మానవుని ఎందుకు పశుత్వం ఉంటుండాలి. మొట్టమొదటి ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి. ఆ పశుత్వాన్ని చంపి మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి. ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికమనగా ఆత్మను తెలుసుకోవటం కాదు, మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి. ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం. అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వమే ఆధ్యాత్మికం. నీవు నేను ఒక్కటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం. ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి. ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు. ధర్మరాజు మహాసభ లోపల కూర్చున్నాడు. దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నాడు. కట్టగడపడికి కృష్ణుడిని నిందిస్తూ వచ్చాడు. అగ్రతాంబూలం ఇవ్వడానికి కృష్ణుడికి కృష్ణుడు అగ్రతాంబూలం తీసుకోవడానికి అర్హుడే కాదు అని అనేక రకములుగా దూషించాడు. అప్పుడు ధర్మజుడు చాలా బాధపడ్డాడు. నా ప్రభువును ఇంత గొప్ప సభ లోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే, వీడికి దూషించే అధికారం ఎక్కడుంది? ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్ యొక్క రోగమే. కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్కి వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి అని ధర్మజుడు కృష్ణుడి పాదాలు పట్టుకున్నాడు. కృష్ణ, ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు, కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది అన్న. పిచ్చివాడా ధర్మజ, దూషణ భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడాను దేహంకే కానీ నాకు కాదు. ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు లొంగాలి? మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం. ఏమిటి పాడు దేహము, నాకు అన్ని రోగములు చెబుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం. నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు. నీకు అపకారం చేసిన వారు కాదు, నీకు తోడు నీడే నేను. అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది, స్వామి, ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు. వాడు ఎలాంటి మార్పులు పడ్డాడు? స్నానము చేయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు పూజ నీకు, కొల్ల భూభోండతో చల్లలాడినాడు హరించినందుక అద్దమిడుట. ధర్మజ, చాలునికి కట్టిపెట్టి నీ పంచాంగం ఇంకా పొగడు కొనబోకు చాలించి మూయి నోరన్న షటప్ అన్నాడు. చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు. దుర్యోధనుడు అన్నీ తెలిసినటువంటి వాడే, అన్నీ తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు. నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి? నోరు మూయి అన్నాడు. అదే మౌనానికి సరైనటువంటి అర్థం. ఎక్కువ ఇతరుల పైన దూషించకూడదు. మౌనం కలహం నాస్తి అన్నారు. వాడు చేస్తే చేసినాడు, నీవు వాడికి చేయవద్దు. ఎవరు నీకు అపకారం చేశారో వారికి ఒక వందనం ఇచ్చేసేయి. వారికి తిరిగి నీవు ప్రతి అపకారం చేయవద్దు. చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు? వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు, నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా? చేయవద్దు. వారు చేస్తే చేసుకొని నీవెవ్వరికి అపకారం చేయవద్దు. అందరి క్షేమాన్ని నువ్వు కోరు. అందుకోసమే దినము మనం చేస్తున్నాము. లోక సమస్త సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి. సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది. కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం. అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము. అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము. ఎవరి అపకారము మనం కోరకూడదు. ఎవరు మనకు ద్వేషులు లేరు. ఈ లోకంలో ద్వేషులే లేరు. ఏదో ద్వేషులుగా నీవు భావిస్తున్నావు, కానీ అందరూ నీ మిత్రులే. కనుక అందరినీ మిత్రులుగా భావించు. అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము, విశాలమైనటువంటి యొక్క హృదయము, నీ పవిత్రమైనటువంటి యొక్క భావము ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు. దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు. భగవంతుడు ప్రతి మానవుడిని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు. తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని తనకు అర్పితం చేయి. ఏ హృదయం నొసగితో ఈశ నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. పరగ వేరేమిదెత్తు నీ పాదార్చనకును అంజలకింతు అందుకోవయ్య నీవు. నీవిచ్చిన హృదయాన్ని నీకు అందిస్తున్నాను. నా దగ్గర కొత్త వస్తువులు నాదేమీ లేవు. నా దగ్గర నీవిచ్చినవే ఉన్నాయి. నీవిచ్చినవే నీకు అందిస్తున్నాను. అది ఏ నీవిచ్చిన పెద్ద వస్తువు నాకు. అది ఏ ప్రేమ. ప్రేమ ప్రేమ ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి. ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి. ఏ మానవుని యందు ద్వేషము, అసూయ,
క్రోధము ఈ మూడు కూడాను మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు. కనుక ఆ దుర్గుణాలను మనం దూరం చేయాలి. మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి. కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే. కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి. పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు. పెరుగుతూ 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 పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు. ఈ యొక్క దుర్గుణాలు తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు. ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి, నీ మానవత్వాన్ని మసిగలుపుతాయి. కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు. మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత దివ్యమైనటువంటిది, ఎంత భవ్యమైనటువంటిది, ఎంత సున్నితమైనటువంటిది. అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు? నీ స్వార్థం కోసమని, స్వప్రయోజనం కోసమని పరులను దూషించి, పరులను హింసించి, పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు. పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు, పరుల యొక్క సుఖాన్ని చూచి నువ్వు ఆనందించు. అప్పుడే డబుల్ ఆనందం నీకు లభిస్తుంది. అప్పుడే మానవత్వం పెంచుకున్న వాడవుతావు. ప్రేమ స్వరూప పూర్వమంతా కూడాను ఏ ఆరాధన చేస్తూ వచ్చారు? కేవలం ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు. ప్రకృతిని ఆరాధన చేయడం తప్పు కాదే. తినే తిండిని, త్రాగే నీరుని, పండే పంటను, అనేక రకమైనటువంటి ఒక ఆహార విహారములంతా మనకు అందిస్తుండది ఈ భూదేవి. ఇంతే కాదు, మానవునికి కావలసినటువంటి యొక్క ధనధాన్యములు కూడా అందిస్తుండాలి. ఇంతటితో కాదు, నాణ్యములుగా ఉండేటువంటి ఒక బంగారు వెండిని కూడా పండిస్తుండాలి, వజ్రాలు కూడా పండిస్తుండాలి. ఇవన్నీ కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయడంలో తప్పేమున్నది? సర్వ ప్రాణులను కూడా రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయడంలో తప్పేమున్నది? కనుకనే మనము ప్రాచీనులు చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా పవిత్రమైనటువంటివి. ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మాణం చేసుకొని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము. వద్దు వద్దు. ప్రకృతి మన భూమాత, ఈ భూమాత, గోమాత, వేదమాత, కన్నమాత, ఈ నలుగురు మొదలనే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన. కనుక అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారిని సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరి అయిన సాధనలు చేస్తూ రావాలి. అన్నింటికి దైవారాధన చాలా ముఖ్యము. ఈనాడు దైవారాధన అనేటువంటి సన్నగిల్లిపోవటం చేతనే ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి. ఎక్కడ చూసినా దుఃఖమే. కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం. దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది. దైవారాధన చేస్తుంటుంటే దేశమంతా బాగుపడిపోతుంది. ప్రజలందరూ ఆనందిస్తారు, సుఖశాంతులు పొందుతారు, ఇంటి జీవితాలకు లోటు ఉండదు. అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము. కానీ శాంతి 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 పలుకుతున్నాం. శాంతి పాట దేనికి శాంతి? ఎందుకోసం పలుకుతున్నావు? ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఈ మూడింటి యందు మనకు శాంతి కావాలి. దేహరీతిగా మనకు శాంతి కావాలి, మనస్రీతిగా శాంతి కావాలి, ఆత్మరీతిగా శాంతి కావాలి. ఈ మూడింటి యొక్క శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం. పీస్ 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 ప్రపంచంలో వెతుకుతావా? ప్రపంచంలో వెతికితే పీసే చిక్కదు నీకు. ప్రపంచమంతా పీస్ పీస్ అయిపోతున్నాయి. కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది. కనుక నీ యందు ఉన్నటువంటి యొక్క శాంతిని నీవు పోషించుకో. కనుకనే మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.